సార్ నమస్కారం సార్. హ్మ్. సార్ 'శేఖర్ కమ్ముల' గారి 'కుబేర' సినిమా మరి ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది. మరి రివ్యూ ఏంటి సార్? ఏ విధంగా ఉంది సినిమా? పాజిటివ్ అంశాలేంటి? నెగెటివ్ అంశాలేంటి? మీ రేటింగ్ ఎంత సార్? 'కుబేరా' ఇంతకు ముందే చూసాను. నిన్న మనం యూఎస్ రివ్యూ చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఈ సినిమా ఎలా ఉందనేది చెప్పుకుందాం. మామూలుగా 'శేఖర్ కమ్ముల' ఫీల్ గుడ్ మూవీస్‌కి వెరీ పాపులర్. ఆ తర్వాత ఈ మధ్య ఆయన అక్కడక్కడ అంటే 'లీడర్' లాంటి సినిమాలు తీశాడు. మధ్యలో ఆహ్, రీమేక్ ఒకటి చేశాడు. అంటే వేరే డిఫరెంట్ జానరా కూడా ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక డిఫరెంట్ జానరా ఆయన ట్రై చేశాడు. ప్లస్ ఆయన కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ సినిమా. దాదాపు ప్రీ థియేట్రికల్ బిజినెసే దాదాపు 166 కోట్ల బిజినెస్ చేసిందని చెప్తున్నారు. అట్లాగే అమెజాన్ కూడా మంచి ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఏ బడ్జీ లేకుండా టికెట్లు గాని బుకింగ్స్ వెరీ పూర్ బుకింగ్స్‌తో ఈ సినిమా రిలీజ్ అయింది. సో, మామూలుగానే 'శేఖర్ కమ్ముల' సినిమాలు ఫస్ట్ సినిమా 'ఆనందం' దగ్గర నుంచి కూడా స్లో టాక్‌తోనే హిట్‌లొస్తా ఉంటాయి. సో, ఈ సినిమా ఎలా ఉంది? ముందుగా కాస్టింగ్ విషయానికొస్తే మనకందరికీ తెలుసు. 'నాగార్జున', 'ధనుష్', 'రష్మిక', 'జిమ్ సర్పు', 'దిలీప్ తహిల్', 'సాయి షిండే' ఇలాంటి సాలిడ్ కాస్టింగ్ ఉంది. అట్లాగే టెక్నికల్ విషయానికొస్తే ఆహ్, 'శేఖర్ కమ్ముల' డైరెక్షను, దాని తర్వాత ఏషియన్ సునీల్ అండ్ రామ్మోహన్ రావు వీళ్ళిద్దరూ ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఆహ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. నిఖిత్ బొమ్మిరెడ్డి ఇతను కెమెరా వర్క్. సో, దీంట్లో కథ విషయానికొస్తే ఆహ్, నీరజ్ అనే ఒక వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మెన్ ఇన్ ఇండియా ఉంటాడు. అతను బే ఆఫ్ బెంగాల్‌లో ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయనే విషయం తెలిసి పొలిటీషియన్స్‌కి దాదాపు 1,00,00,000 బ్రైబ్‌గా ఇచ్చి ఈ ఆయిల్ దీన్ని తను తన కాంట్రాక్ట్ తనకే తెచ్చుకోవాలని ఒక ప్లాన్ ఏస్తాడు. ఈ ప్లాన్‌కి మాజీ సిబిఐ ఆఫీసర్ ఆహ్, ఆహ్, దీపక్ ని దీపక్ అంటే నాగార్జున. నాగార్జునని పిలిపిస్తాడు. ఎందుకంటే ఈ డబ్బుల్ని ఆహ్, రకరకాల పొలిటీషియన్‌కి చేర్చాలి. చేర్చాలంటే ఇది బ్లాక్ మనీ కాబట్టి హవాలా మార్గాల్లో ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. సో, దానికని అతన్ని పిలిపిస్తాడు. సో, అతను ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే ఎవరు ఊహించరు బెగ్గర్స్ అయితే సో, బెగ్గర్స్‌ని బినామీగా జేసి వాళ్ళ అకౌంట్‌లోకి డబ్బుల్ని యాడ్ చేసి చేర్చొచ్చని ఒక ప్లానేస్తాడు. అందులో ప్రధానంగా ముగ్గురు బెగ్గర్లుంటారు. అందులో ఇద్దరు బెగ్గర్లు నాగార్జున ప్లాన్‌కి అనుకూలంగా ఉంటే, ధనుష్ మాత్రం రివర్స్ అవుతాడు. ధనుష్ కూడా బెగ్గర్‌గా చేశాడు దీంట్లో 'దేవ'. సో, ఆహ్, ఆహ్, ఈ అయినప్పుడు ధనుష్‌కి, నాగార్జునకి ఇటు నీరజ్ బిజినెస్ మెన్‌కి ఏం జరిగింది? నాగార్జున అసలు బ్యాడా? గుడ్డా? అతను ఐడియాలజీ ఏంటి? అతను ఫ్యామిలీ కోసం ఏం చేశాడు? సో, ఫైనల్‌గా ధనుష్ ఆహ్, ఒక బిలియనీర్స్‌ని బెగ్గర్ స్థాయికి ఎలా తీసుకొచ్చాడు? వీధుల్లోకి ఎలా తీసుకొచ్చాడు? దీంట్లో సమీర క్యారెక్టర్ ఏసిన ఆహ్, మన ఆహ్, రష్మిక, రష్మిక మందన్న ఎలాంటి క్యారెక్టర్ ఆమె చేసింది. బేసిక్‌గా ఏందంటే ఇది ఆహ్, సూపర్ రిచ్‌కి పూర్‌కి మధ్య, బిలియనీర్‌కి, బెగ్గర్‌కి మధ్య ఒక స్ట్రగులు. ఇందులో 3 క్లాసులు ప్రధానంగా మనకు కనబడతాయి. సూపర్ రిచ్, మిడిల్ క్లాస్ సమీర మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆ అమ్మాయి లైఫ్‌లో అనేక రకాల స్ట్రగుల్స్‌లో ఉంటది. సో, ఆ అమ్మాయి, ధనుష్ ఎలా కలిసారు? ఆ అమ్మాయి రోల్ ఏంటి? ఇవన్నీ గూడా మనం స్క్రీన్ మీద చూడాలి. అయితే దీన్ని 'శేఖర్ కమ్ముల' ఈ కథని మామూలుగా ఇది కథగా చెప్పాలంటే దీంట్లో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చి ఒక స్కామ్‌ని బెగ్గర్స్ ద్వారా ఎలా స్కామ్ చేయాలని ట్రై చేశారు. ఆ బెగ్గర్స్ స్కామర్స్‌కి ఎలాంటి షాక్ ఇచ్చారు. ఇది ఒక లైన్‌లో చెప్పుకోవాలంటే కథ. ఆహ్, దీంట్లో 'శేఖర్ కమ్ముల' స్క్రీన్ ప్లేలో చెప్పాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే 'శేఖర్ కమ్ముల' ఎప్పుడు కూడా కథకి కట్టుబడి ఉంటాడు. రకరకాల వేరే ఏమి కామెడీల కోసమో మామూలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ 'శేఖర్ కమ్ముల' ఫాలో కాడు. కథకి అబైడ్ అయ్యి ఆయన చేస్తాడు. దీంట్లో కూడా అలాగే వెళ్ళాడు. సో, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంట్రడక్షన్స్, థీమ్ ఇంట్రడక్షను, క్యారెక్టర్ ఇంట్రడక్షను ఇవన్నీ జరుగుతా వెళ్తాయి. అట్లాగే బెగ్గర్ వరల్డ్ ఎలా ఉంటది? వాళ్ళ ప్రపంచం ఎలా ఉంటది? అనేది చూపిస్తారు. ఇంటర్వల్‌కి ముందు ఆహ్, 'రష్మిక' క్యారెక్టర్ ఉంటది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత
ఇప్పుడు ఈ గేమ్ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ధనుష్ ఒక భయంకరమైన ఒక సూపర్ రిచ్ ఫ్యామిలీతో, ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్ తో, ఒక బెగ్గర్ ఎలా పోరాడారు అనేది ప్రధానంగా ఉంటుంది. దీంట్లో ఎమోషనల్ బెగ్గర్ ప్రపంచంలో ఉండే ఒక ఎమోషనల్ డ్రామా కూడా తీసుకొచ్చాడు. ఇది బేసిక్ గా శేఖర్ కమ్ముల తీసుకొచ్చిన స్ట్రక్చర్. సో ఓవరాల్ గా డైరెక్షన్ విషయానికి వస్తే శేఖర్ కమ్ముల చాలా బాగా డైరెక్షన్ చేశాడని చెప్పొచ్చు. రైటర్ కమ్ డైరెక్టర్ అయినా ఆయనకి కో రైటర్ గా చైతన్య పెంగలి, ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రముఖ కథకురాలుగా ఎస్టాబ్లిష్ అయింది. కథలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అనేది అర్థమైంది. తను గత కొంతకాలంగా శేఖర్ కమ్ముల టీంలో పనిచేస్తుంది. సో అంటే ఒక రైటింగ్ టీం చాలా బాగా పనిచేస్తుందని చెప్పాలి. డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. నేచురల్ గా ఉంటూ నెరేటివ్ కి కనెక్ట్ అవుతూ ఉన్న డైలాగ్స్, అంటే క్లవర్నెస్ మన ఎవరు అయినా త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ క్లవర్ డైలాగుల కోసం సీన్ క్రియేట్ చేయడం అలాంటివి లేవు. అట్లాగే ప్రాసలు అట్లాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా సందర్భోచితంగా బ్రహ్మాండమైన డైలాగ్స్ పడ్డాయి. ముఖ్యంగా నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది. ఈ రష్మిక క్యారెక్టర్ సమీరా చెప్తుంది, నేను ఫ్రీడమ్ కోసం మా అమ్మ నాన్నని బెగ్ చేశాను, తర్వాత నాకు రూమ్ లో ప్లేస్ ఇవ్వని నా ఫ్రెండ్ని బెగ్ చేశాను, నాతో బ్రేకప్ అవ్వద్దని నా బాయ్ ఫ్రెండ్ బెగ్ చేశాను, నాకు ఉద్యోగం ఇవ్వమని ఎంప్లాయీస్ని బెగ్ చేశాను అని. అంటే ఒక రకంగా మా అందరూ బెగ్గర్సే అనేది చెప్తుంది. అలాగా అంటే ఒక బెగ్గర్ ప్రపంచాన్ని తీసుకొని దానికి కనెక్ట్ అయ్యే విధంగా, అంటే ఒక సూపర్ రిచ్ ఒక బెగ్గర్. ఇది రెగ్యులర్ థీమ్. నిజానికి మనం చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ లో రాజుపేద కైండ్ ఆఫ్ చూస్తున్నాం. బట్ ఇక్కడ కొంత ఇన్నోవేటివ్ గా అయితే శేఖర్ కమ్ముల ట్రై చేశాడు. ఒక స్కామ్ ని ఎట్లా ఒక సూపర్ రిచ్ పీపుల్ స్కాములు ఎలా చేస్తారు, ఎంత వైవిధ్యంగా చేస్తారు, ముఖ్యంగా ఈ బిగ్ నోట్స్ బ్యాన్ అయినాక ఎటువంటి స్కాములు చేస్తున్నారు, ఆ పద్ధతులు ఏంటి అనేది ఒక కొత్త పాయింట్ లాగైతే మాత్రం వస్తుంది. అది చూపించగలిగాడు. సో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎఫెక్టివ్ గా. అయితే దీంట్లో రైటింగ్ లో నాకు కనబడిన మేజర్ ప్రాబ్లం స్క్రీన్ ప్లే స్క్రిప్ట్స్ గా లేదు. చాలా చోట్ల ల్యాగ్లు కనబడుతున్నాయి. అనవసరమైన సీన్లని లాగినట్టుగా ఉంది. అట్లాగే యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా లాగ్ గా అనిపించింది. ఇంకొన్ని ఎమోషనల్ గా ఒక 4-5 సీన్లు సెకండ్ హాఫ్ లో మంచి ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అయినాయి. అయితే ఓవరాల్ గా స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉండొచ్చు. శేఖర్ కమ్ముల సినిమాల్లో జనరల్ గా ఉండే ప్రాబ్లం ఇది. అతను స్క్రిప్ట్ మీద కంటే కూడా ఎక్కువ సీన్లు తీసేసి బాగా వర్కౌట్ అయిన సీన్లని ఎడిటింగ్ లో కట్ చేస్తాడనేది అతని ముందు నుంచి ఉన్న కూడా అతని గురించి చెప్పేవాళ్ళు. ఇందులో కూడా అది కనబడుతుంది. అంటే స్క్రీన్ ప్లేలో ఉన్న స్క్రీన్ ఎడిటింగ్ అంటారు, స్క్రిప్ట్ ఎడిటింగ్ అంటారు. ఆ స్క్రిప్ట్ ఎడిటింగ్ చేయకపోవడం మనకు కనబడుతుంది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. రెండోది మన వాళ్ళకి అన్ని నచ్చేసి ఎక్కువ పెట్టేశారంటే ఆడియన్స్ కి అది స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఆ స్ట్రెయిన్ అనేది అక్కడక్కడ మైండ్ మనకి స్ట్రెయిన్ అవడం అనేది కనబడుతుంది. ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి వస్తే ధనుష్ కి అవార్డు విన్నింగ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అతను నిజంగా బెగ్గరేమోరా వీడు అనిపించేంతగా ఉంది. నిజంగా అతన్ని బెగ్గర్స్ లో వదిలేస్తే బెగ్గర్స్ కూడా నమ్ముతారు వీడు మనోడే అని. ఆ స్థాయిలో అతను పర్ఫార్మెన్స్, అంటే చిన్న మైన్యూట్ ఒక చిన్న అతనికి ఉండే ఫిజికల్ ప్రాబ్లమ్ కూడా బ్రహ్మాండంగా డీల్ చేశారు. చిన్న న్యూయాన్సెస్ కూడా అతను చూపించాడు. నిజానికి అతను లేకపోతే ఈ సినిమా ఎఫెక్టివ్ ఉండేది కాదు. ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు ధనుష్ అనమాట. సెకండ్ నాగార్జున కూడా ఒక డిఫరెంట్ రోల్ చేశాడు. మనకి నాగార్జున ఇట్లా ఒక డిఫరెంట్ రోల్స్ చేయడం ఈ మధ్యకాలంలో కనబడుతుంది. అంటే ఒక స్టార్ బికమ్స్ యాక్టర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. ఇంకా బాలకృష్ణ, వెంకటేష్, తర్వాత చిరంజీవి వీళ్ళు ఇంకా స్టార్లుగా ఉండడానికి ట్రై చేస్తున్నారుగా, నాగార్జున యాక్టర్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. ఇందులో కూడా అది బాగా చేశాడు. అట్లా అయితే రష్మిక కూడా బాగా చేసిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో ఆమె